హలో యా ఐఎమ్ కమింగ్. అరే నేను అరేంజ్ చేసిన పార్టీకి నేను రాకుండా ఎలా ఉంటాను? యా ఆఫ్ కోర్స్ ఐల్ బి దేర్ బై 6 o'clock. యా బాయ్. నా పేరు అభిరామ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. 80,000 జీతం. ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఇంకా కష్టపడాలి. కంపెనీలో మంచి పేరు సంపాదించాలి. ఈరోజు జరిగిన మీటింగ్లో ఎండి గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేశాను. అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాను. ఎండి గారు వస్తారు. నిజానికి ఆయన కోసం ఈ పార్టీ. దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్, బెంచ్ కార్ కొట్టేయాలి. రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి. అందరూ నన్ను చూసి అసూయపడాలి. అయితే గర్వపడడానికి మాత్రం జానికి లేదు. వెల్డన్ అభి, పార్టీ బాగా అరేంజ్ చేసావు. రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపించు. యా షూర్ షూర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నీ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది. డోంట్ వరీ. सक्सेस प्रमोशन गारंटी. अभी यू गॉट इट. कल से नया जिंदगी शुरू. ఈ డొక్కుగారు అవతల పారేసి బెంజ్ కార్కి లోన్ అప్లై చేయాలి. ఏంటే కాంపిటీషన్ వినిపించిందా ఏంటి? హలో రే, ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది. నువ్వు హలో 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 హలో. అచ్చా, ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? చెడు ఫోన్ మార్చేయాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్దాం? ఏరియాలో ఉన్నాను కూడా తెలియదే. వచ్చా మేమన్నా మొత్తం లాస్ట్ రేట్ అంతే. ఇంకో మాట చెప్పు. ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట్ట కాదు, రైతు బజారు కాదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. ఎంత డిమాండా? ఏంటి ఏదో బేరం? నాతోనే ఇలా కానీ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు బోలెడు బిజినెస్ ఇప్పిస్తాను. నా మాట నమ్ము. అబ్బా చేయకాలింది. అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా. నీ అబ్బా సొమ్మేమన్నా పోతుందా? ఆ అమ్మాయి ఎవరు? బాగుంది. అది నీ రేంజ్ కాదులే గాని 1000 రూపాయలకే బేరం ఆడుతున్నావు. దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే ఏం చేస్తాం, పస్తులు ఉండలేం కదా. పద పద. ముందు డబ్బు తీ. ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి కుదిరిందా? గీసి గీసి 1000 కుదిరింది. ఏంటి ఇద్దరికినా? లేదులే, ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రూమ్లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లొల్లికృష్ణ నేను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి వాడికలా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు? డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు, నీకు తెలుసు కదా. మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు. దాంట్లో 80,000 ఇచ్చేసా. మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండారు బాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే. రేపు పొద్దున కలుద్దాం. పదవయ్యా. ఆటో ఆటో ఇటీ వినపడదా?
ఏంటి? సిగరెట్. లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను. నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లేం అక్కర్లేదు. ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు, వెళ్దామా? ఏంటి? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500, మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడుచు కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? చేది అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఎవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పొగరు నీకు. అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికుండే ఒక్క లక్షణమైన ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు. చాలా దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడది అడిగితే అలిసే మరి. హలో, నిన్నే. మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు గాని కనీసం టైం అయినా చెప్తావా? 11:30. 11:30? బాప్ రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బేవర్స్ గడు కూడా రావట్లేదు. ఉన్నోడేమో ఏమీ చేయట్లేదు. మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఏయ్, ఆ పాట పాడడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బే చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున్న మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రేపు ఆఫీస్లో డెమో ఇవ్వాలి. ఇదిగో, నువ్వు ఆ పిచ్చిపేటలు మానేసి వేడి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటావేంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఏంద్రబాయికి వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్, అన్నా అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్నా. అదిగో మళ్ళా. ఎవడాడు? కస్టమరా? కాదులే, కారు ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా? చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లి కృష్ణ ఆడెక్కడే? నాకేం తెలుసు? నాకేం తెలుసా? నీకు ఆయనకి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించట్లే. మరి ఇందాక తెలియదను? నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే.
100 తక్కువైంది. ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏయ్, ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ 100 నువ్వే నొక్కేసి ఉంటావు. తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే? ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా? తీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే? నీ అవ్వ 100 కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? మేనర్లెస్ ఇడియట్. నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తాయి మొత్తం పైసలని. రేయ్ రేయ్, ఏమైందిరా? ఎవరి మీద రా కోపం? సార్, మర్యాదగా మాట్లాడండి. ఏందిరో? ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా, ఏందది? అమ్మా, జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచన్ అని అడగలనారా? గట్ల అడుగుతా సరిపోతుందా? వెటకారం వద్దు. ఎటకారమైందిరా? ఇంకొక మాట మాట్లాడినామంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రేయ్, ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇయ్యాలనో నువ్వు నాకు నేర్పుతావురా? మాకే పద్ధతులు నేర్పిస్తావరా? కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నావు? అబ్బా శంకరన్న, వదిలే వదిలే అన్న. ఆ పప్పు గడత నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను. రా రా. పద్ధతులు కావాలట, పద్ధతులు. పద. రేయ్, నువ్వు స్టేషన్కి పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏంటే వాడితో పెట్టుకున్నావు? వాడు అసలే మూల శంకరయ్య. నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు, లేదంటే నువ్వు ఈ పాటికి చచ్చుండేవాడివి. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం వెళ్ళిపో. ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్. మేనర్లెస్ ఇడియట్. ఇందాక 2 తీసుకున్నావుగా? నలిగిపోయింది. థ్యాంక్స్. ఈ పేరేంటి? గులాబీ. నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకోకు గురు. ఇంతకీ కృష్ణ ఎవరు? నా బ్రోకరు.
అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కల తోసి ఏ కీలు కా కీలు విరిచేస్తాడు ఆ శంకరగాడు. పోతే పోయాడు, నీకే. నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గాడితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలున్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రికి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను. నిజమే అనుకున్నావు కదా? అంటే అబద్ధం. 3 పెగ్గలయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్పు గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట ఫుడ్ ఎప్పుడు తినలేదా? కాలేజ్లో, ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం, ఒట్టింటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. నచ్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కదలే. నెలకి ఎంత వస్తుందేంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిది. మాతో ఎవ్వడూ సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు చెప్పు. ఖైరతాబాద్ దగ్గర. మక్తా. ఇంకా వేరే పని తెలీదు, కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్నీ చూసుకునేది. అమ్మ ఉండుంటే వేరే పని చేసుకునేదాన్ని, కానీ చెప్పేసేది. చంపేశారా? అవును. అప్పుడు నాకు 14 ఏళ్ళు. అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్లారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను. ఎందుకు నవ్వుతావు? నమ్మేశావు కదూ? అంటే ఇది కూడా స్టోరీయే. ఇది గాని చెప్పాననుకో 1000 రూపాయలు టిప్పు గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా? అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు, అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు.
రేయ్, ఇంత రాత్రాల బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం. నీకేంట్రా అంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నానక్క. ఏదో సమాధానాలు బాగానే చెప్తావు. టీ తీసుకోక్క. నన్ను అడుగుతావేంద్రా? ఆయన అడుగు. సార్ టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు. పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమి? ముందు టీ తాగండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో. ఆగరా, తాగుతాడోని. ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చుని స్కూల్ ఎక్కొడతాం. అబ్బా ఏం పర్లేదక్క, వదిలే. రే నోరుతారు. మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్కా తిన్నావు కదా, అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది, చూడలేదా? సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. అబ్బా రోజు కూడా తింటే ఏం పర్లేదు లేక. ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా, సరేనా? అబ్బా తినండిలే, వదిలే అక్క. సార్ సిగరెట్ కావాలా? కింగ్స్ ఉన్నాయా? కారు సూపర్ గా ఉంది సార్. రే మెకానిక్ కావాలరా? సిటీయే సగం మునిగిపోయింది, ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తానరా, ట్రై చెయ్యి. మెకానిక్ అడ్వాన్స్ 500, నాకు టీ సిగరెట్లకి మొత్తం 100, మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ని తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో ముందు 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. అక్క రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపోమాకే. సరే పొద్దునొచ్చి తీసుకెళ్ళి. మెకానిక్ రా. బాయ్ అక్క. ఒరేయ్ జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టొచ్చుగా. ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు. అయినా 10-20 తీసుకోవడం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు. ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. ఇప్పుడు కూడా? లేదు. బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా? ఐఎమ్ సారీ. నేను తీయను పో. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను. గులాబీ, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? రాజా, ఏం చేస్తున్నావు ఇక్కడ? తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. సార్ నేను మాట్లాడతాగా, నువ్వు కూర్చో. అదిగో వస్తుంది. అప్పుడే అయిపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదే. అలాగా, ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట. నీకోసం వచ్చాడు. నిజంగానా? అవునే, నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావట. నేనేదో మజాగ్గా అన్నాని, వీడొస్తాడో రాడో అని వచ్చాను. సరే వచ్చావు కదా, వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు. ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే, ఒప్పుకోవే. అది కదే, వీడికి నాకు వయసులో తేడా అంతే. నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకో. రా పద.
గులాబీ ఏంటి నువ్వు చేసిన పని? ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది. 35 ఏళ్ళ ఆవిడతోటి ఓ 20 ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడమా? అది చాలా తప్పది. ఏంటి? అది అది మన సాంప్రదాయం కాదు. 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా? అది కాదు, నేను చెప్పేది విను. యాక్చువల్గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం. కాబట్టి నేను చేసిందే కరెక్ట్. ఆశ్చర్యంగా ఉందా గురు? ఎందుకు అలా చేసావు? వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా? పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు? వీళ్లే కలిసి ఉంటారు. మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలీదు, కానీ వీళ్ళకి తెలుసు. దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు. వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు, మనసుని ప్రేమించాడు. అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది. వాళ్ళ పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో. ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. ఐఎమ్ సారీ. ఏంటి గురు, మందా? నీకు అలవాటు ఉందా? ఏ పోరి, నీకోసం ఏడాడు తిరగాలనే మరి ఎదగనాడు. ఎక్కడికి? బాబన్న కాడికి నడవే. నీకోసం ఆ లొల్లికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్? ఏం పోరి, తలకాయ తిరుగుతాందానే? ఏంది ఇదేమన్నా బార్ అనుకున్నావా? గిడ కూర్చున్నావు, పో ఇంటికి బా. ఏందే మంచి క్యాష్ బాటిని పెట్టినట్లు. ఆయన ఎందుకు మధ్యలో? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది? మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా? అంత కోపం ఎందుకు? అలా రా, నీతో మాట్లాడతాను రా. నేను చచ్చినా ఆ బంగారు బాబు దగ్గరికి రానని చెప్పు. ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది. నేను చెప్తే వింటాడో లేదో, అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కావాలంటే నువ్వు ఒక్కడివే రా, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ట్రై చేస్తా. నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు. బావన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా. సరే సరే, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి గురు అలా చూస్తున్నావు? అది జాలా, అసహ్యమా? ఆశ్చర్యం. దేనికి? వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నావు? నేనే చీకట్లో ఉన్నానని. అదేంటి గురు, లైట్లున్నాయి కదా, చీకటంటావేంటి? గురు, నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది, నీకు అభ్యంతరం లేకపోతే. వాట్? పడిపోతా. ఇంకా పడేదే ఉంది గురు. ఒకసారి నీ కారు తాళమే. దేనికి? నీ కారే వెతుకు పనులే నేను. ఓ, నీకు బొమ్మలేయడం కూడా వచ్చా? ఎవరిది? నువ్వే. నేనా? ఇంత అసైన్ ఉంటానా?
నువ్వు అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా? డిస్కౌంట్ కోసం అంటుంటారులే. ఓ బొమ్మకి ఇస్తున్నావని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా. నీ డాన్స్ చూసి గీయాలనిపించింది. ఏమైనా అదృష్టవంతుడు గురు, నా డాన్స్ ఫ్రీగా చూసేసావు. మామూలుగా అయితే 5,000 తీసుకుంటాను. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా? అప్పుడప్పుడు. మరి ఏ పని తెలియదను? అది కూడా పనేగా. అవును కదా. నీకు మంది ఎక్కువైనట్టుంది. మనదంతా నాటు సరుకు. ఇలాంటి సీమ సరుకు ఫుల్గా తాగేయగలను. ఏంటి వెళ్ళిపోతున్నావా? చిన్న పనుంది, చూసుకొని వస్తా. ఆగు, నేను కూడా నీకు తోడొస్తా. ఆగాగు. ఏంటి తోడుగా వచ్చేది? మాకు కాస్త సిగ్గుంటుంది బాబు. ఐఎమ్ సారీ. ఇక్కడే ఉన్నదంట, మంచిగా ఎత్తకండి జల్దీ. గట్లనేరా బాయ్. సార్ పూరి కావాలా? ఫ్రెష్ పూరీలు ఉన్నారు. నేపాల్, కాశ్మీర్, కేరళకి వెళ్ళి ఫ్రెష్ పూరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్. చెప్పండి సార్, పువ్వులా ఉంటారు. అరే ఓ సాలే, మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు? ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు నీ అయ్యా. అసలే ఆ బండారు బాగాడు మదంతో పిచ్చి పట్టున్నాడు. అది కానీ దొరకలే అనుకో, బాని మదం మనమే తీసుకుంటాడు. చెల్, అది ఎక్కడుందో వెతుకు. ఏమైందిరా, కనిపించిందా? లేదన్నా, ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసిండ్రా. ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా పోరి? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. రేయ్, నువ్వు బుక్ చేసుకున్నాక అది అడిగిపోతుందిరా. మర్యాదగా అడుగుతున్నా చెప్పు, బేకారైపోతావు. ఏంట్రా చూపేంట్రా? ఏంట్రా? మా ఊళ్ళని తీసుకొస్తానుండు. రేయ్ వచ్చేయండిరా. నడువులో మన గ్యాంగ్ తీసుకొద్దాం. రండిరా బాబానికి చెప్దాం. ఏమైంది? ఎక్కడికి? అటెంట్ శబ్దం అయింది చూడు. గట్లనేరా బాయ్. అరే ఇక్కడ ఎవరు లేరా బాయ్? రా అటెంట్ చూద్దాం. ఓకే. వెళ్ళిపోయారు. ఎవరి బండారు బాబు? కార్పొరేటర్. వాడు మనిషి కాదు, మదవెక్కిన దొన్నపోతూ. మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు. నేనే దొరకకుండా తిరుగుతున్నాను. వాడి దగ్గరికెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది. నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? ఈ టైంకి మెహఫిల్ బార్ లో ఉంటాడు. అయినా ఆ బంగారు బాబు భయానికి వాడక్కడ ఉండకపోవచ్చు కూడా. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. ఆటో ఆటో ఆటో, మెహఫిల్ బార్కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బానే వచ్చావు కదా. జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా. అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్, జూట్ కాయ బోల్ రే. ఏ పోరి, నేను నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంచడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మొద్దు. ఎంత కావాలి? 500 पैसे पहले देने का. ఇవ్వద్దు. ये हुई ना बात. बैठिए साहब. अच्छा बैठिए. कितने देर हो सके उतने देर बैठिए. हाँ भाई साहब, మీరు కానీ నేను బయట నిలుస్తుంటా, పని కాగానే పిలువుండ్రి. ఏంటి? అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇగో పోరి మొత్తం చూసుకుంటది, ఫుల్ గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు. చెప్పాడు కదా మెహఫిల్ బార్క్ పని అంటే. నిజంగానే బాగా తీసుకుపోవాలా? అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దేనికైనా అదృశ్యం ఉండాలి. అరే అరే గరం గరం ఉండడం. భాయ్ బాబు త్వరగా పోనీ, పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో. ఇది కొత్తగా వచ్చిరా? పోలీసు వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్?
జనం లోపల తాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు. మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు. బార్లో కాకుండా కృష్ణగాడు ఇంకెక్కడ ఉంటాడు? బార్కి వెళ్తే గానీ తెలీదు. నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. బ్యాడ్కెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది లొల్లి కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొల్లి కృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్తా. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే. మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త. నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపొచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా బాగున్నావా? అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే ఇంకా మొదలు పెడదామా? ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మవా? ఇంక నమ్మడానికి ఏముందిలే. 3 పాటు చేయకే. ఇందా ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంచ్మెంట్ అయిపోయావు. వస్తా. ఏంద్రాబాయ్ నువ్వు? గులాబీ రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతాయి కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? వాడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో. నన్ను సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడీడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి.
ఈ డబ్బుల డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ వదలక్ వదలక్. పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు. ఆయన పట్టుకున్నావు అనుకో కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా అయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 25,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా, డబ్బులు. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీలు వద్దమ్మా. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు. ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు. పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహ తప్పాడంతే. లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే నువ్వు ఇక్కడే ఉండు. చేయాలి. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా. నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది మీ బంధువులు ఎవరో ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ ఒకరిని కొట్టాను. వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా. అరే నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి? అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. ఉంటాను. నడవరా. కూర్చోబే, కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్. ఏం గురు ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్ లో ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ద స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ. సార్ ఏంది సార్? టీఏ వచ్చినంత వరకు ఏమి అవ్వదు. ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్? వాళ్ళ వల్ల ఏం అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, వేకప్. హలో. సార్, ఐ వాంట్ మేక్ అ కాల్. ఐ వాంట్ టు టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, వేకప్. ఏంద్రావా లొల్లి? బ్రోతలతో కనిపిస్తే తీసుకొచ్చినా సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. లోపటైరా జరా చూసి. అబ్బా, పంచాయతీ రావాయి పండుకోనియారు. సార్,
బండి పక్కన పెట్టు. ఈయనెవర్రా? నమస్తే సార్. సలాం సాబ్. ఏమిటే నువ్వు ఇలా వచ్చావు? ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా. ఈ కేసు ఏంటయ్యా? ఈ బ్రోతలతో దిగుతుండే తీసుకొచ్చాను సార్. ఆయన అలాంటివాడు కాదు సార్. మన లొల్లి కృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకొని. ఏం గొడవ? సెంటర్ లో అది డబ్బుల డబ్బా ఉంది సార్. అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్. ఏటీఎం సెంటర్. ఆ డబ్బుల డబ్బా వల్లే సార్. అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు. ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్. సార్ ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్. సార్ నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడానా? ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్. మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్. అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్. అంటే నీ మాట విని ఇప్పుడు ఆయన వదిలేలా? ఆయన జెంటిల్మేనా? ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్ పోనీ వదిలేయకండి సార్. కనీసం ఒక ఫోన్ అయినా చేసుకొనియండి సార్. ఆయన దగ్గర సెల్ లేదా? సార్ బ్యాటరీ అయిపోయింది సార్. ప్లీజ్ ఒక్క ఫోన్ సార్. ఓకే అతను ఫోన్ చేసుకొని నేను బయటికి వెళ్ళొస్తా. అరే యాది గా సెల్ ఓపెన్ చేయరా. హలో. అరే బాస్ నేనే మాట్లాడుతున్నా. ఆ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా. ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్ సార్? మొగల్పురా. మొగల్పుర స్టేషన్ నుంచి. నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా? ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదురా. అరే ప్రాబ్లమ్స్ ముహూర్తాలు పెట్టుకొని రావురా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి. నన్ను విడిపించాలి. దట్స్ ఆల్. సరే చేస్తాను. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. ఇట్స్ ఓకే. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో. కాఫీ. యా 2 కాఫీ. నరసింహ 3 కాఫీ స్పెషల్ ప్లీజ్. నేను చూస్తా. అరే నేను చూస్తా అంటున్నా కదా. నేను చూస్తానయ్యా. మురళి ఏందయ్య లొల్లి? అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం. నమస్తే. దుర్గా ఐపీఎస్. కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంటి నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను సానిది తెలుసు. వెనక తిరిగి చెప్పు. అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో రాగు. జోకమయ్యా జోకు. జోకమయ్యా జోకు. నువ్వు గాని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం. నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు దడిసింది, నీకు మూడొచ్చింది, పాట వేసుకున్నారు. కేల్కతం ఏనక తిరిగేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకొని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మనం ఒకటి కొట్టాను. అంటే స్పృహత పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం ప్లీజ్. మురళి మేడం. గీ కృష్ణవుడయ్యా? గాడమ్మాయిల బ్రోకర్ మేడం. గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి. గాందుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. గీని వెనక కథ ఏంది మేడం? గీని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా? గానికి అంత సీన్ లేదు మేడం. గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గీంతో మనకెందుకు పోయా లొల్లి? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో. షో మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా. పని అయిపోతుంది. ఏదో అభి నీ ప్రాబ్లం పోతుంది. ఇక పోయిరా. థ్యాంక్ యూ మేడం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలియదు ఏమున్నది. పిలిచారా మేడం? నిన్ను కాదు నువ్వు ఓయా నువ్వు. నువ్వు రా చెప్తాను. ఏంటి గులాబీ? ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు. ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే
వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా, ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడపోతుంది. గురు, పాపం గురు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు. వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు. వాడిని చంపడం వద్దు గురు. అవు నేనేరా? అరే బోసుగా, ఏంటండి ముందుగా ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అయ్యో ఎందుకలా అడుగుతున్నారు? అదేం లేదురా, ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు. బచాయించిన. ఇప్పుడు ఏంది బాబాయ్, గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గడ్డని ఏమనుకుంటున్నాడు? గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. అలాంటిదే లేదంటే నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా. ఈ అబ్బాయి చాలా మంచోడు అంటే. ఆహా గట్లనా? సరే చేస్తా గానీ నాకు జర డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? లేదంటే లేదు. జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా. తోలు తీస్తా బిడా. విడిపించండి ప్లీజ్ అంటే. చేస్తా చేస్తా. అరే నేను చేస్తా బాయ్, నాకు తెలుసు కదా. నేను ఏదో ఒకటి చేస్తా కానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి. నా పని ఉన్నది, నేను వెనక చేస్తా. ఫోన్ పెట్టు. ఏహని చెప్పు. ఏంది ఎంత లేటు? ఇంటికి వస్తున్నావా లేదా? వస్తున్నా, కానీ జర లేట్ అవుతుంది. ఏమైంది? ఏమైతుంది? పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గద్దే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుగా వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి పిసికి మొత్తం మందు కక్కిస్తా. నాకు 2 పెగ్గులు ఉంచాలి. ఇక నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటి ఆయన. అది ఎప్పుడు ఇంటికి పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది. పోనే పో. ఏడయ్యా మీ సీఏ? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. 100 గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను చెప్పరా? చెప్పరా? వదులుతా అనుకున్నావా? రండి మేడం, నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా? ఏంటి సార్? చెప్పమంటారు సార్? డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు మాత్రం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావులే? కాదు మేడం, కష్టపడి పని చేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడనురా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటావు. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా?
హలో అన్న నేను ఏంద్రా లొల్లి గులాబీ ఏంద్రా అన్న ఇంకా నా చేతుల్లో ఏం లేదన్న ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట లైన్లో ఉన్నాడు. హలో ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా, ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు. ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు గియన్ని వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా నువ్వు మర్చిపోవాలి. మేడం నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన. గియన్ని నాకు ఎరికేనా బై? అది కాదు మేడం. బండారు నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాకు తెప్పించిన అనుకో మళ్ళీ నీ పాత ఫైళ్ళని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో. గదంతా ఎందుకు మేడం? ఆ మనీ మర్చిపోరా అంతే కదా. ఈ మాత్రం దానికే గుర్తవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా గియన్ని నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ ఖతం, దుకాన్ బంద్. బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది? గదర్చుకున్నావని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నువ్వు నడు. బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు. మాకిలాంటివన్నీ మామూలే గురు. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. నీకే ఈ రాత్రి కొత్తగా ఉన్నట్టుంది. నాలాంటి ఆడదాన్ని మొదటిసారి చూశారు కదూ? అవును గురు, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? నీలా వాస్తవంలో బతకాలనిపిస్తోంది. అది సరే, నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? ఇంకా భూమి మీద మనుషులున్నారా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య బతకాలనిపిస్తుంది. కానీ అంతా అయిపోయింది గురు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పద, డ్రాప్ చేస్తాను. వద్దు గురు. ఏ? ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. కాసేపు ఇక్కడే ఉండి సూర్యోదయాన్ని చూడాలనిపిస్తుంది. కొత్త సూర్యోదయం. అవును గురు, మీ ఇల్లెక్కడా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పర్వాలేదు గురు, నేనేమి రాను. మా తమ్ముడితో పంపిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇదేంటి? ఇందులో నా అడ్రస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ అడ్రస్కి రావచ్చు. నిజంగానా గురు? థ్యాంక్ యూ గురు. సారీ గురు. దేనికి? ఆ పోలీస్ స్టేషన్ గొడవలు అవన్నీ నా వల్లే కదా గురు. నీ వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళు గురు. నీ పెళ్ళం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ, నీ వైఫ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది.
యా ఐల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. ఓకే ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పార్టీ ఉంది, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది. భయం దేనికి? టాబ్లెట్ వేసుకో. అమ్మా 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 హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. వస్తున్నా ఆఫీస్కి? ఎందుకు రాను? ఈ రోజు ఖచ్చితంగా రావాలి, అదే చెప్పడానికి ఫోన్ చేశాను. ఆఫీస్ అయిపోగానే మనిద్దరం అలా అలా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ రోజు నా బర్త్డే. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓకే, నేను రెడీ వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఏంటి ఈ మధ్య అభితో బాగా క్లోజ్ గా తిరుగుతున్నావు? రాకేష్ నేను చేసావు? తుంగలో తొక్కేనే. అదేంటి? రాకేష్ కేముంది, అంతా జీరో. అభిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటావా? అతనికి ఆల్రెడీ పెళ్ళయిందే. భార్య చనిపోయింది కదే, పైగా అమాయకుడు, బోల్డంత ఆస్తుంది. అభి ఇప్పుడు ఒంటరి. ఇదే సరైన టైం అతన్ని పడగొట్టడానికి. అందుకే నా రూట్ మార్చేసుకున్నాను. భలే తెలివైన దానివే నువ్వు. పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. నన్ను ఆశించిన వాడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా అసహించుకో గురు. బాయ్. హలో సార్, మిమ్మల్ని. ఇక్కడ గులాబీ అనే అమ్మాయి ఉండాలి, మీకేమైనా తెలుసా? గులాబీనా? అది అడ్డం మీదకి రాకముందే వేరే బేరం దొరికినట్టుంది. అది రోజు రాదు, రేపు ట్రై చేసుకోండి. ఇప్పుడు కావాలంటే నేనున్నా, రేటు కూడా దానికన్నా తక్కువే. ఓకేనా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా.
వద్దు గురు, మానేశాను. అవును గురు, నైట్ అంతా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా? నీ వైఫ్ నిన్నేం అనలేదా? లేదు. ఏమీ అనకుండా ఎలా ఉంటుంది? ఉంటే కదా. అంటే అంటే ఉంటే కదా అని. అయ్యో, మా నాతో చెప్పలేదు. చెప్పాను. చెప్పారా? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు. నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు. సారీ గురు. ఇట్స్ ఓకే. అవును, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా? చెప్పానుగా, మానేశాను. పబ్ లో డాన్సర్ గా చేరాను. ఇది కథ కాదు గురు, నిజమే. ఎప్పుడైనా మీరు పబ్బుకి వచ్చినప్పుడు టిప్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం బాగుండదు.